మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ల దహనం ఘటనపై టీడీపీ పసలేని ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీకి బలంగా నిలబడ్డామనే కక్షతోనే టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తమ వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబంపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని, ఆరోపణలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఎక్కడ జరిగినా కూడా ఈ మధ్యలోగా నాయకుడు మాట్లాడినాడు, నేపాల్లో ఎర్రచందనం దొరికితే అది మాకు లింక్ పెట్టి మాట్లాడారు. ప్రూవ్ చేయండి, మీకు అధికారం ఉంది, మీ దగ్గర ఆఫీసర్లు ఉన్నారు, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రూవ్ చేయండి. ఈరోజు కూడా నేను చెప్పేది అదే, ఎర్రచందనంలో ఏ విధంగా ప్రూవ్ చేసేయండి, లేకపోతే క్షమాపణ చెప్పరా ఈరోజు కూడా అంటున్నాను. మీరు చెప్పిన 1000 ఎకరాలు ప్రూవ్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అవకతవకలు జరిగితే ప్రూవ్ చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పండి. లేకపోతే ఖచ్చితంగా ఇంకా మీదట ఇవన్నీ సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళని ఒక దెబ్బతీసే విధంగా ఇవన్నీ ఆరోపణలు కానీ ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీటిపైన లీగల్గా డెఫమేషన్ సూట్ వేయడం కానీ లేకపోతే ఇతరత్ర లీగల్ చర్యలు అన్నీ కూడా తీసుకుంటామని చెప్తాను. నేను చేసిన నేరం అంతా ఒకటే, మా పార్టీకి గట్టిగా మేము పనిచేయడమే ఈరోజు వాళ్ళకి దృష్టిలో పెద్ద నేరం. అది తప్పితే ఇంకా వేరే విషయం లేదని చెప్పి కూడా నేను బురద కొట్టడము, కడుక్కుండే పని మాది అయిపోయింది. ఖచ్చితంగా విత్ ప్రూఫ్ చెప్పండి. మీ దగ్గర ఉంది కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, మీద అన్నీ తీవండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పండి ఏం తప్పు జరిగిందో. ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి దగ్గర తీసుకున్నది, ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి మేము భూములు కొన్నా కూడా తప్పు అయితే ఇంకా మేము ఇంకా దానికి జవాబే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మా నాన్నగారు 10 ఎలక్షన్లు పోటీ చేసినారు. ఏ ఒక్కరి దగ్గర ₹1 డబ్బు తీసుకున్నా, లేకపోతే కనీసం ఎలక్షన్ సమయంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ ఈ 10 ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా కానీ ఎవరి దగ్గరైనా ₹1 మేము ఎలక్షన్ ఫండ్ తీసుకున్నా కూడా, లంచాలు పక్కన పెట్టండి, ఎలక్షన్ ఫండ్ మేము తీసుకున్నా కూడా ఈరోజు రాజకీయాలు వదిలేదానికి సిద్ధం. ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 తీసుకోలేదు. ఈ రోజు కాదు, ఏ రోజు తీసుకోలేదు, ఇంకా రాబో రోజుల్లో కూడా ఒకరి దగ్గర ఇచ్చేయాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా రావాలని చెప్పి కూడా మేము కోరుతాను. నేను ఇవన్నీ కూడా 4 రోజులు తీస్తారు, 5 రోజులు తీస్తారు, దాని తర్వాత ఎప్పుడు దానికి ఒక ముగింపు పెట్టాలి కదా. ఇది వరకు మీరు చూశారు, నేను మీడియాలో మాట్లాడాను, ఎప్పుడు లేని విధంగా ఎర్రచందనం జరగకుండా స్ట్రిక్ట్గా చేసిన వ్యక్తి ఫారెస్ట్ మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతా కొత్త టీములు పెట్టి అన్నీ చేసి గట్టిగా కాపాడేదానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆయన పైన ఆరోపణలు చేశారు. ప్రూవ్ చేయంటే మళ్ళీ ఒకటి జవాబు ఉండదు, బురద కొడతారు, ఏదో ఒకటి ఆరోపణ చేస్తారు, మళ్ళీ ప్రూవ్ చేయంటే మళ్ళీ ఒకడు కూడా నోరు తెరిచే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా నేను ప్రజలు కోరేదేమంటే, ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు. అధికారం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది, ఆఫీసర్లు మీ చేతిలో ఉన్నారు, ప్రూవ్ చేయండి. ఎక్కడ తప్పు జరిగింది, ఏం తప్పు జరిగిందో ప్రూవ్ చేయండి. ఈరోజు ఏది ఉన్నా కూడా దేనికైనా సిద్ధము. అంతేగాని ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ సూటేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు ఏదో రాజకీయ ఆరోపణలు అంటే, ఇప్పుడు రాజకీయ ఆరోపణల నుంచి వ్యక్తిగత ఆరోపణలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా క్యారెక్టర్ దెబ్బతీసే ఆరోపణలు. ఖచ్చితంగా వీటిపైన ఫైట్ బ్యాక్ చేస్తామని చెప్పి కూడా తెలియదు. అనేది ఆన్లైన్లో ఉంటుంది. ఎవరైనా కానీ నెట్లో పోయి వెతికితే మొత్తం నాదే కాదు, పోటీ చేసిన ప్రతి అభ్యర్థిది కూడా ఉంటుంది. దేశంలో అందరు అభ్యర్థులు వాళ్ళ కుటుంబ సభ్యులు పంపిన ఆస్తుల వివరాలు అన్నీ కూడా ఈరోజు ఆన్లైన్లో ఉంటాయి. హ్యాపీగా చెక్ చేసుకొని ఏది ఉన్నా కూడా మేము జవాబు చెప్పేదానికి సిద్ధమని చెప్పి కూడా నేను తెలియదు.